హాయ్ ఫ్రెండ్స్, ఎట్లూరు మంచిగురా? నేనైతే మంచిగా ఉన్నా. నేను మంచిగా ఉండాలి, నాతో పాటు మీరందరూ మంచిగా ఉండాలి. ఇదే నేను ఎప్పటికి కోరుకుంటా. అంతకు మించిన సంతోషం ఇంకోటి లేదు. ఈరోజైతే వర్షాకాలం ఇప్పటి నుంచి అయితే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. ఎప్పటికి పిల్లలకు రొటీన్గా మనము ఇచ్చేది కాకుండా పిజ్జా ఇంట్లోనే ఎట్లా తయారు చేసుకోవచ్చు హెల్దీ ఫుడ్ తోటి అనేది అయితే నేనైతే మీకు మొత్తం వీడియోలో క్లారిటీగా చేసి చూపించినాను. ఏం లేదు, మైదాపిండితోటి. మైదా ఎక్కువ మంచిది కాదు, కానీ అప్పుడప్పుడు చూసేయండి. మైదాపిండి ఫస్ట్ తడిపేసి కొంచెం సాల్ట్, వేడి వేడి నూనెనన్నా నెయ్యన్న వేసేసి పిండిని అయితే మంచిగా కొద్దిసేపు తడిపేసి ఒక గంట సేపు అయితే పిండిని పక్కన పెట్టేసేసుకోవాలి. కొంచెం పన్నీర్ ఉండాలి మనకి, క్యాప్సికమ్ ముక్కలు, ఆనియన్ ముక్కలు. ఇక చిన్నపిల్లలైతే చిల్లీ సాస్ కాకుండా టమాటో సాస్ వాడండి. కొంచెం పెద్ద పిల్లలు తినగలుగుతారంటే కొంచెం చిల్లీ సాస్, పీనట్ బటర్ అవి అట్లా రుద్దేసేసి దానిపైననే కొంచెం ఫస్ట్ పన్నీర్ అన్న, చీజ్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు చీజ్ వేసుకోండి, పన్నీర్ ఇష్టపడే వాళ్ళు పన్నీర్ తురిమేసి వేసుకోండి. ఇక నేనైతే చీజ్ వేసేసి దానిపైననే మొత్తం ఏమేమి వేసినా మీకు అయితే కనిపిస్తుంది. ఎల్లో కలర్ క్యాప్సికమ్, రెడ్ కలర్ క్యాప్సికమ్, గ్రీన్ కలర్ క్యాప్సికమ్, కలర్ఫుల్గా ఉంటే ఇట్లా పిల్లలు మంచిగా తింటారు అనమాట. ఇక అట్లా నేనైతే ఫస్ట్ చీజ్ వేసేసి మళ్ళీ దానిపైనే మంచిగా చీజ్ నిండేసుకోవాలి. కొంచెము గ్రీన్ కలర్వి, రెడ్ కలర్వి క్యాప్సికమ్ అయితే అట్లా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసేసి దానిపైన పెట్టేసి బేబీ కార్న్స్ ఉంటాయి కదా, అదే మక్క పుట్టలు, లేత మక్క పుట్టలు ఇప్పుడు సీజన్ మంచిగా వస్తాయి, అవి దానిపైన అవి కూడా వేసేసుకొని పన్నీరు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పన్నీర్ కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు ఓవెన్లో పెట్టుకున్నామంటే సూపర్గా రెడీ అవుతుంది ఇంట్లోనే మనకు పిజ్జా. మెల్లగా కొంచెం వేడైనాక మెల్లగా బయటికి తీసేసి 10 మినిట్స్ అయిపోయాక మంచిగా వస్తుంది. మనం ఎందుకంటే 1 అవర్ పిండిని నానబెడతాం కాబట్టి చాలా మంచిగా వస్తుంది పిజ్జా అయితే. ఇక బయటికి తీసుకొని ఇష్టం ఉన్న వాళ్ళు ఏదైనా చాట్ మసాలా లేకపోతే సాస్, నేనైతే పిజ్జా ఆర్గాన్జా ఫ్లాక్స్ ఉంటాయి కదా, ఇట్లా మిరపగింజల్లాగా అవి అయితే వేసేసిన మసాలా లాగా వేసేసి సర్వ్ చేసుకోవాలి. మేమైతే చూడండి, ఓవెన్ ఉన్న వాళ్ళు మంచిగా చేసుకోవచ్చు. వర్షాకాలము నో ఆయిల్ ఫుడ్. ఒక 10 నిమిషాలకు మనకు పిజ్జా అట్లా రెడీ అయిపోతుంది. ఏం లేదు, ఒక గంట సేపు నానబెట్టేసి చపాతీలాగా రౌండ్గా వేసుకొని ఇవన్నీ దాని మీద వేసుకొని 10 నిమిషాలు ఓవెన్లో పెడితే సరిపోతుంది, అంతే. కొంచెం చల్లగా అయినాక తీయండి, చేతులు కాలుతాయి, లేకపోతే వేడిగా ఉన్నప్పుడే తీస్తే ఒక 5 నిమిషాలు అందులోనే వదిలేసి తీసేయండి. వీడియో ఎట్లుందో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకో నలుగురికి పాస్ అవుతుంది నా వీడియో. ఇంకో వీడియోతోటి మేము ముంగటికి వస్తాను. అప్పటి వరకు బాయ్.